ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎవరిని తిడదాం అనుకుంటున్నారు? ఎవరిని తిట్టేది ఏం లేదండి. ఇప్పుడు డైలాగ్లే మొత్తం వైరల్ అయిపోయింది. ఓకే. ఎందుకంటే యువశేఖర్ చెప్పిన డైలాగ్లే మోదీ గారు మోదీకా? మోదీకా? నా వాయిస్ పెట్టేస్తుంది. ఎవరు పెట్టినారు? ఏమని పెట్టారు చెప్పండి పోనీ. అరే ఒక మనిషి ఎదిగేటప్పుడు సపోర్ట్ చేయండి బే, ఎందుకు చేస్తారు? ఇది అది మోదీ పెట్టారా? అవును. మోదీ చూసి మోదీ ఏమంటాడు అన్నికి. ఇప్పుడు జనాలకు నవ్వు రావాలి, తెలుగు రాని రాకపోయింది. ఈ వీడియో వాయిస్ తీసి రికార్డింగ్ పెట్టి రాలేదా? ఓకే. నటనం స్టార్ అని మీ పేరుంది కాబట్టి, యాక్టింగ్ మీకు ఇష్టం కాబట్టి యాక్టింగ్ అన్నారు కదా, యాక్టింగ్ అన్నారు కదా. ఇప్పుడు రీల్స్ లో యాక్టింగ్ చేస్తున్నారు కదా, కోపము, ఏడుపు, నవ్వు. సో ఇప్పుడు మీరు నాకు నవరసాలు చేసి చూపియాలి. శృంగారం అది శృంగారమా? శృంగారమా? ఏదో రొమాన్స్ ఓకే. అట్లనా శృంగారం అంటే? చెప్తున్నా కదా, నాకు వచ్చినట్లు చేస్తున్నా అంటే చెప్తున్నా కదా. శృంగారం అంటే చేసుకోవడమే. ఏదో నాకు వచ్చినట్లు చేస్తున్నా. సరే డైలాగ్ చెప్తూ చేయాలి. ఇప్పుడు నేను చెప్తున్నా ఏదో నాకు ఇష్టమైన డైలాగ్ చెప్పి శృంగారం యాక్టింగ్ చేయండి. రొమాన్స్ ఎవరో ఉన్నారు ఇక్కడ, ఉప్పల్ బాలు. హాయ్ బాలు గారు. లేవద్దు, కూర్చోండి. హాయ్ బాలు గారు. ఏదో శృంగారం అంటున్నారు, ఏది శృంగారం చేయాలో మనకు అర్థం అయితే లేదు. బాలు షాక్ అయ్యారా? అంతేనా? ఇంకేదైనా డైలాగ్ చెప్పండి, బాలు చెప్పండి. హాయ్ బాలు, శృంగారం అనేది నాకు వస్తలేదు బాలు, చూపెడతావా నాకు? ఆయనకి బాగా చేసి చూపిస్తారు కదా. అవును, బాగా చేసి చూపెడతావా? ఎలా చేస్తాడు కొంచెం ఏమైనా చెప్తారా? ఇలా తాడు షాక్ అయ్యారా అని చెప్తాడు. జుట్టని షాక్ అయ్యారా అని చెప్తాడు. ఓకే. హాస్యం హాస్యం నవ్వడం నవ్వడం అంటే ఓపెన్ స్మైల్. కరుణ, అయ్యో పాపం కరుణ. అయ్యో అతనిపోతే ఒక పూట చదువుకోవాలి, జుట్టు పెట్టుకోవాలి. ఏంద్రా దేవుడా ఈ జీవితం. అన్నయ్య చాలా తెలివైనడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. పక్కన ఉన్న వైఫ్ తో ఫుడ్ పెట్టలేదు రా బాబు. ఫుడ్ పెడతలేనంటే కోపం కోపమా? కోపంలో చేయండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ తిట్టండి ఎవరైనా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అన్నం వస్తలేదా నీకు? ఇంకా కోపం. ఇంటికి మనిషి ఎండరమైన వస్తే అన్నం వేసుకొచ్చి నీళ్ళు ఇచ్చా తెలియదా నీకు? అడుగులు ఎవరుతా మరి ఏమనుకున్నావు? నవ్వుతలేదు నేను, నన్ను ఆటోమేటిక్ నేను మాట్లాడితేనే నవ్వు వస్తుంటాయి. ఓకే. భయం, దయ్యం చూసారు భయపడుకోవాలి. అమ్మో అమ్మో అన్నట్లు వైఫ్ ఉంది, ఎంత మంచి దేవత లాంటి వైఫ్ వచ్చింది. ఇంతకంటే ఘోరంగా ఇంటర్వ్యూ ఎవరు చేయలేదండి, మీరు వచ్చి నన్ను చేస్తున్నారు. ఏందో నాకు అర్థం అయితలేదు. ఇదేనండి చేసేది క్వశ్చన్స్. నవరసాలు అనేది నవరసాలు చూపెట్టాను. ఇంతకంటే ఘోరంగా నా మరి ఇంటర్వ్యూ ఏ ఇంటర్వ్యూలో చూడలేదు, చాలా మందికి ఇచ్చాను నేను. ఎందుకు ఇది మరి ఇంతగానం ఇచ్చి ఇంతగానం అన్ని క్వశ్చన్స్ ఇచ్చేస్తున్నారు నాకు. అసలు చేయడానికి వస్తుందా, చెప్పడానికి కూడా నాకన్నా ఐడియా వస్తుందా? ఏదో నెమ్మది అడిగి మన ఇంటర్వ్యూ క్లోజ్ చేసే మాట్లాడాలి. ఆనందం ఆనందం నాకు కొన్ని కోట్లు దొరికినాయి రా బాబు. కోట్లు షేర్ చేసుకున్నా, తలతల ఉంగరాలు పెట్టుకున్నా. ఇంతకన్నా ఆనందం ఏమి దొరుకుతుంది రా? ఇట్లానే చేస్తుంటారా ఇంట్లో? నవ్విస్తుంటారా? ఇలా ఎంత టైం స్పెండ్ చేస్తారు మీతో? చాలా టైం స్పెండ్ నాతోనే చేస్తారు.
మీరు ఎప్పుడైనా అనుకున్నారా మ్యారేజ్ కి ముందు అంటే ఇంత నవ్వించే భర్త వస్తాడు నాకని చెప్పి? అసలు కానీ కోపం వస్తే మాత్రం తట్టుకోలేదు. తిడతాడా? కొట్టారా ఇప్పటివరకు ఎప్పుడైనా? చిల్లేదబ్బా. తిడతాడా? ఏదో నాశలే కోపాలు కానీ నేను ఇతల రూమ్ లో ఉంటే అతల రూమ్ లో ఉండి అరుస్తాడు. ఇంకా ముఖం చూసినాక డౌన్ అయిపోతాడు. ఎప్పుడు సీరియస్ పడేటప్పుడు అయితే ఇక భయం వేసి నేనే దూరంగా ఉంటా, కొడతాడేమో అన్నంట భయంతో. కానీ సైకో పిచ్చి పిచ్చిగా చేస్తాడు అంటే ఇప్పుడు ఇంటర్వ్యూలో ఇట్లా వచ్చేసి ఏదో వచ్చేసి ఇట్లా చేస్తాడు కదా, అట్లా చేస్తాడు ఎప్పుడైనా? అట్లా చెయ్యడు. దూరంగా ఉండి నువ్వు వస్తారా చెప్పిన పని చేస్తావా లేదా అని దూరంకి వెళ్ళి చెప్తాడు. కానీ నాకే భయం వేసి ఒకవేళ కోపంలో కొడతాడేమని భయంతో దూరం ఉండి సమాధానం ఇస్తా. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.